నేను ఒక్కటే లైన్ చెప్తానండి ఆయన గురించి. అంటే ఫాదర్ని చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశాను, ఇప్పుడు రామ్ చరణ్ బాబుని కూడా కలిశాను. నేను ఒక్కటే వర్డ్లో ఫినిష్ చేయాలనుకున్నదంటే తండ్రికి తగ్గ తనయుడు. వెరీ హంబల్, వెరీ అంతే. ఈ లైన్ పర్ఫెక్ట్ సూట్స్ ఫర్ చరణ్ సార్. అంత వెరీ నైస్ పర్సన్. సో ఇప్పుడు మేము పెద్దలో చూడబోతున్నాము. దేవుడు అంత నా వర్షన్ ఇస్తాను, 100% సక్సెస్ అవ్వాలి, అంత గుడ్ అవుతుంది, ష్యూర్. తప్పకుండా అవుతుంది, తప్పకుండా అవుతుంది. అండ్ ఈ ప్రశ్న మాత్రం ఎక్స్క్లూజివ్గా మీకే. ఇప్పుడు ఒక మనిషి సక్సెస్ కోసం ప్రయాణిస్తున్నప్పుడు ఆ మనిషి జర్నీలో ఉంటాడు, అతను పడతాడు, లేస్తాడు, అతనికి ఎమోషన్స్ ఉండవు. బట్ ఆ మనిషిని సపోర్ట్ చేసే పక్క మనిషికి మాత్రం నెంబర్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ పెయిన్ అంతా తీసుకునేది పక్క మనిషే. అతనికి తెలియదు ఆ పెయిన్ పడుతున్న విషయం కూడా అతనికి తెలియదు. కానీ అతన్ని పుష్ చేసి అతని బ్యాకప్లో ఉండి ఆ ఎమోషన్స్ అన్నీ మోసేది భార్య కావచ్చు, తల్లి కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఆ పక్కన ఉండే మనిషి. 21 సంవత్సరాల పాటు ఆయన జీవితంలో